బర్త్డే అయిపోయిన రెండో రోజు నుంచి వాళ్ళు మాట్లాడుకోవట్లా. ఇవన్నీ చేసాం. బీచ్లో బర్త్డే ప్లాన్ చేసాడు లుచ్చాగాడు బాగా డబ్బులతో, వాడి తెంపోయింది. ఒక్కొక్కటి దగ్గర 500 ఇంక మరి ఖర్చు పెట్టి మేము వెయిటింగ్. అసలు నెక్స్ట్ ఏంటి ఇంకోటైతే మా బుక్ చేసేయాలా అంటే 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎప్పుడు బుక్ చేయాలో చెప్పు అన్నాడు. 2 రోజులు అయిన తర్వాత ఏంట్రా నువ్వు అమ్మాయితో మాట్లాడట్లేదు, ఏం జరిగిందిరా, మా డబ్బులు ఇస్తావా లేదా, ఒరే మేము ఇద్దరం విడిపోయామరా అన్నాడు సీరియస్గా. దేంతది ఇంత ప్లాన్ చేసి ఆడేవో 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఏంటి ఏం జరగకపోతే ఎందుకు అందంట. ఈడు బర్త్డే కేక్ కట్ చేస్తూ కన్నీళ్లు కారుస్తూ, అది కూడా ఫోన్లో ఎప్పటికైనా గుర్తుపెట్టుకున్నావు, ఈరోజు కూడా మర్చిపోతావేమో అని. ఈడి మండింది ఈడికి. ఒక్కరోజే దీని బర్త్డే సంవత్సరానికి, సంవత్సరం అంతా ఇది డెత్ డే. ఎడ్జ్లో ఉంటాడు, దీని గురించి తిట్టుద్దా నన్ను, దీని గురించి తిట్టుద్దాను వదిలేంగడు పూర్తిగానే. ఇక మ్యానిపులేషన్ పర్లేదు ప్రేమలో ఉంటే, ఓ మోస్తారు ఓకే, అవి ఏడుతారు ఓకే. నెక్స్ట్ లెవెల్ అంటే కంట్రోలింగ్, అష్టదిగ్బంధ చటవిదా. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు మొత్తం. అసలు ఒకటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో పబ్కి వెళ్ళాడు అనమాట. బాగుంది పబ్ అంతా, వైబ్ ఈజ్ నైస్. ఈ లోపలికి వెళ్ళాడు. సో ఈ అమ్మాయిని అడుగుతున్నాడు ఏం చదువుతావు ఏంటి అని. ఇంతలో ఒక గర్ల్స్ గ్యాంగ్ పార్టీ చేసుకుంటున్నారు అక్కడ భయంకరంగా అని. వీడు సడన్గా వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇంకా పెగ్గేస్తావు నువ్వు గోలగా ఉంది. దీనికి అర్థం కాదు, దీంతో వచ్చాడు కదా అక్కడికి ఎందుకు వెళ్ళాడు. హీ డిడ్ ఏ మిస్టేక్, ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ అది వీడి మీద చేతులు వేసేస్తుంది, అది ఇంకా భయంకరమైన మిస్టేక్. అంతా అయిన తర్వాత అని చెప్పి ఇటు వచ్చాడు దీని దగ్గరికి. ఏం మాట్లాడలే ఈ అమ్మాయి. అమ్మాయిలు మీ దగ్గర నుంచి నిజం ఎలా తెలుసుకుంటారు? సైలెన్స్. ఈడేం చెప్పాడు, ఈ అమ్మాయి నా స్కూల్ మేట్, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు పెళ్ళి అయిపోతుందంట, వీళ్ళందరూ బ్యాచులర్ పార్టీ చేసుకుంటున్నారు, నువ్వు కూడా జాయిన్ అవుతావా? చిచ్చి నేను జాయిన్ అవుతాను ఎప్పే. కానీ వీడు ఆల్రెడీ జాయిన్ అయ్యి వచ్చాడు. ఇట్ ఇట్ ఏ మిస్టేక్. ఇది ఎలా ఉంది అంటే వాడెవడో ఫింగర్ ప్రింట్స్ దొరకకూడదు కదా అని ఉమ్మేసి రుద్దాడంట. DNA ప్రింట్స్ ఉంటాయి అక్కడ, ఇవి ఇంకా డేంజరస్. ఈ బోగ్గాడు తాగుతున్నాడు, ధ్యానంగా చూస్తున్నాడు, ఇది ఇంకా పెద్ద మిస్టేక్. నీ ఎదురు చెట్టంత మనిషి వచ్చింది నీతో పాటు, నువ్వు ఈ పిల్లని చూడకుండా ఆ పిల్లని చూడడం తప్పు. తిరిగి ఈడు కారులో వెళ్తూ ఉంటాడు కదా, ఈడు తోడు అమ్మాయి తోడు, దానికి ఈడు తాగేసాడు ఆల్రెడీ. స్కూల్లో బాగా క్లోజ్ అనుకుంటా మీ ఇద్దరు. ఈడు ఆల్రెడీ సగం తాగాడు, హాఫ్ బాటిల్ అన్నీ చెప్పేస్తాడు. అవును, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పట్లో నాకు ఈ అమ్మాయికి లింక్ వేసి మా ఫ్రెండ్స్ పిలిచేవాళ్ళు, గోల్ చేసేవాళ్ళు. బట్ యా షీఈస్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు బాధపడుతున్నావా? వీడు లేదు అంతా బాగా నిద్రపోతున్నాడు. నిద్రపోతే దీని పేరు కాకుండా దాని పేరు పలికాడు. అయిపోయిందిరా ఇక్కడితో. ఆడి సమాధిలోకి వాడే దూరి తాపి వేసుకొని వాడే సెట్ చేసుకొని నీట్గా కట్టేసుకున్నాడు సమాధిలోకి. పొద్దున్న లేసేపాటికి లవ్వర్ లేదు, గివ్వర్ లేదు. ప్రేమించాలంటే భయం వేస్తుందా మీకు? ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, ఒక అమ్మాయితో వచ్చినప్పుడు ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చూడకూడదు. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఏ అమ్మాయి చూడు అంటది, వెంటనే అనకూడదు.